ఎన్నింటికి రా. వెల్కమ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సుందర్ కార్బన్ యాంటీడోట్ లైవ్ డెమోని ఊటుకూరు గ్రామం నుంచి షిఫ్ట్ డిజైర్ వెహికల్ నీరుకొండ కమలేశ్వర గారి వెహికల్. ఈ కార్కి మనం కార్బన్ యాంటీడోట్ని లైవ్ డెమో చేస్తున్నాము. ఈ సుందర్ కార్బన్ యాంటీడోట్ ఎందుకు చేసుకోవాలి ఏంటి అనేది జస్ట్ ఒక 5-10 నిమిషాల్లో మనం డిస్కషన్ చేస్తూ ఈ ఇంజెక్షన్ చేద్దామండి. దీనివల్ల బెనిఫిట్ ఏంటి, దీన్ని ఇంజెక్షన్ చేస్తే ఏం జరుగుతుంది అనేది మనం డిస్కషన్ చేసుకుందాం. సార్, మీరు ఈ టెక్నాలజీ గురించి ఎక్కడ చూసి తెలుసుకున్నారు సార్? యూట్యూబ్లో సార్. యూట్యూబ్లో చూశారు. ఓకే. హెచ్ఎంటీ టీవీ ఛానల్స్లో మీరు అంతా మాట్లాడేది, అక్కడ డ్రైవింగ్ చూసి అయిపోయిన దాకా అదే రిపీట్గా చూస్తూనే ఉండే వారం నుంచి. అదేలేండి. అయితే ఈ టెక్నాలజీ యూట్యూబ్లో చూసి పిలవడం జరిగింది. ఈ కార్ మీరు ఎంత తిరిగింది సార్ ఇప్పటివరకు? ఏ మోడలు? 2009. 2009. 160 తిరిగినప్పుడు కొన్నప్పుడు 175 ఉంది. ఇప్పుడు ఈ కార్ అనేది 1,75,000 కిలోమీటర్ తిరగడం జరిగింది. రీడింగ్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది కదండి. ఓకే. 1,72,912 కిలోమీటర్లు తిరగడం జరిగింది. ఒకసారి బండిని స్టార్ట్ చేద్దాం సార్. ఈ వెహికల్ ఇంజిన్ కండిషన్ ఏంటి అనేది మనం చెక్ చేద్దాం. సార్ స్టార్ట్ చేయండి సార్ బండి. ఇది లైట్గా ఇంజిన్ నాయిస్ వస్తుంది. ఒకసారి ఇంజిన్ గట్టిగా రేట్ చేయండి సార్. స్మోక్ అనేది వస్తుంది. చేయండి గట్టిగా, మొత్తం రేట్ చేయండి. ఓకే. అంటే లైట్ స్మోక్ అనేది వస్తుంది బండిలో నుంచి. స్మెల్ ఒకసారి చెక్ చేయండి. కొంచెం రేట్ చేసి స్మెల్ చేయబెట్టి స్మెల్ చూడండి. స్మెల్ చూడండి. ఇక్కడ దాకా ఆల్రెడీ స్మెల్ వస్తుంది మనకి. డీజిల్ స్మెల్, కార్బన్ స్మెల్ వస్తూ ఉంది. ఓకే సార్. ఇప్పుడు మనం బిఫోర్ ఇంజెక్షన్ చూసాము, ఆఫ్టర్ ఇంజెక్షన్ మనం ఎలా ఉంది ఏంటి అనేది మనం చెక్ చేద్దాం. ఓకే, లైవ్లో ఉన్న మిత్రులు అందరికీ ఒక మంచి విషయాన్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన సుందర్ కార్బన్ యాంటీడోట్ని షిఫ్ట్ డిజైర్ వెహికల్కి లైవ్ డెమో చేస్తున్నాము. ప్రతి వెహికల్కి ఎయిర్ ఇన్లెట్ అనేది ఉంటుంది. ఇంజన్ సంబంధించి ఎయిర్ ఇన్లెట్. ఈ ఎయిర్ ఇన్లెట్కి మనం ఇంజెక్షన్ చేసినట్టయితే ఇంజిన్ లోపల ఈ కార్బన్ యాంటీడోట్ అనేది ఒక నానో రోబోటిక్ లేయర్ తోటి ఫామ్ అవడం జరుగుతుంది. ఫామ్ అయ్యి ఇంజిన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఈ ఇంజిన్ లోపల ఇప్పటివరకు తిరిగినటువంటి పెట్రోల్ అన్బాండ్ ఫ్యూయల్ ఏదైతే ఉందో, యాక్చువల్గా మనం ఒక 100 రూపాయల పెట్రోల్ మనం వెహికల్కి పోసినప్పుడు ఆ 100 రూపాయల పెట్రోల్ 100% మండుతుందా అంటే ఇది మండటం జరగదు. ఇది ఆటోమొబైల్ రంగంలో స్వయంగా వాళ్ళు ఒప్పుకున్నటువంటి విషయం. కేవలం 35 రూపాయల పెట్రోల్ మాత్రమే, పెట్రోల్ కానీ డీజిల్ కానీ అది లోపల బర్న్ అయ్యి మిగిలిన 65 రూపాయలు అనేది కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నాక్స్, సాక్స్ రూపంలో బయటికి రావడం జరుగుతుంది. అన్బాండ్ ఫ్యూయల్ అంటే మండనటువంటి ఫ్యూయల్ బయటికి రావడం జరుగుతుంది. మన జేబులో నుంచి 100 రూపాయల పెట్రోల్ కొట్టిస్తే అందులో 35 రూపాయలు మాత్రమే మండి మిగిలిన 65 రూపాయలు బయటకు వచ్చేస్తుంది. ఇది ఆటోమొబైల్ వాళ్ళు ఒప్పుకున్నటువంటి నగ్న సత్యం అనమాట. ఇప్పుడు మనం ఇంజెక్షన్ చేయడం ద్వారా ఈ 35 రూపాయల పెట్రోల్ కాస్త 60 రూపాయల పెట్రోల్ అనేది బర్న్ అవడం జరుగుతుంది. సేమ్ అదే ఫ్యూయల్ తోటి ఎక్కువ ఎఫిషియన్సీ ఇస్తుంది అనమాట. బర్న్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇంజిన్ లోపల యాక్చువల్గా ఎక్కువగా ఫైర్ అనేది జరిగి టార్క్ పెరిగినప్పుడు ఆ ఉన్న ఆయిల్కి ఎక్కువ ఎఫిషియన్సీ పెరిగి పికప్ అనేది కొత్త వెహికల్ లాగా స్మూత్గా రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంజిన్ లోపల ఈ నానో రోబోటిక్ లేయర్ అనేది ఫామ్ అవడం వల్ల ఇంజిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంజిన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఇంజిన్ అనేది 5 టైమ్స్ దాని వాల్యూని పెంచుతుంది. యాక్చువల్గా ప్రతి 15 సంవత్సరాలకి వెహికల్ అనేది మనకి బ్యాన్ చేస్తారు. 15 సంవత్సరాలకి వెహికల్ తీసుకున్న తర్వాత. అట్లాంటిది ఎందుకు బ్యాన్ చేస్తారంటే ఆ ఇంజిన్ వాల్యూ అయిపోయి ఇంజిన్ లోపల పొగొచ్చే తత్వం పెరుగుతూ ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ బయటకు రావడం ద్వారా
ఇంజిన్ బండిని అనేది ఆపేయడం జరుగుతుంది, సీజ్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఇంజిన్ లోపల డస్ట్ అనేది పట్టకపోతే అసలు బండికి అనేది ప్రాబ్లం అంటే ఉండదు. పొల్యూషన్ చెకప్ చేస్తే ఎటువంటి పొల్యూషన్ అనేది రాదు. ఈ డస్ట్ పట్టకుండా ఉండటానికి, కార్బన్ పార్టికల్స్ పట్టకుండా ఉండటానికి ఇంటర్నల్ సర్వీస్ అనేది ఈ కార్బన్ యాంటీడోట్ అనేది పనికొస్తుంది. వెహికల్ ఇంజిన్ లోపల మనం సర్వీస్ చేయాలి అంటే ఇంజిన్ ఓడదీయకుండా ఆప్షన్ అనేది లేదు ఎట్టి బస్సులో. అలాంటిది మనం ఈ కార్బన్ యాంటీడోట్ బయో సైంటిస్ట్ సుందరరామయ్య గారు కనిపెట్టి దీన్ని అందరికీ మంచి గిఫ్ట్ని ఇవ్వడం జరిగింది. నేచర్కి ఉపయోగపడే విధంగా ఇంజెక్షన్ చేయడం ద్వారా మనకి ఇంజిన్ ఆయిల్ అనేది 70% ఖర్చు తగ్గుతుంది. ఎలాగంటే 10,000 కిలోమీటర్లకు ఒకసారి మనం ఇంజిన్ ఆయిల్ ఈ కారుకి చేంజ్ చేస్తూ ఉంటాం. అసలు ఇంజిన్ ఆయిల్ ఎందుకు మార్చాల్సి అని ఆలోచిస్తే ఇంజిన్ ఆయిల్ మీద ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు. యాక్చువల్గా ఇంజిన్ ఆయిల్కి అనేది ఎక్స్పైరీ లేదు. అలాంటి ఎక్స్పైరీ లేనటువంటి ఇంజిన్ ఆయిల్ని మన కారులో పోసినప్పుడు ఆ కారులో ఉన్న ఇంజిన్ యొక్క అన్బాండ్ ఫ్యూయల్ అనేది ఇంజిన్లోకి ఆయిల్లోకి మారి అది డస్ట్ పట్టి మార్చాల్సిన పరిస్థితి వస్తుంది. అదే డస్ట్ అనేది పట్టకపోతే ఇంజిన్ ఆయిల్ అనేది మార్చాల్సిన అవసరం ఉండదు. అందుకోసం అని చెప్పేసి ఈ కార్బన్ యాంటీడోట్ని మనం చేసుకున్నట్లయితే ప్రతి వెహికల్కి ఇంజిన్ లైఫ్ అనేది 5 times పెరుగుతుంది. అంటే 15 సంవత్సరాలు తిరిగే బండి 75 సంవత్సరాల దాకా కూడా మనకి ఇంజిన్ వాల్యూ అనేది ఇంజిన్ మీద చేసే పని లేకుండా అది వర్కౌట్ అవ్వడం జరుగుతుంది. ఒక జీవితకాలం అనేది మనిషికి జీవితకాలం పనిచేస్తుంది అనమాట ఆ వెహికల్ అనేది. ఇట్లా ప్రతి 30,000 కిలోమీటర్కి ఒకసారి మనం ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకుంటూ ఇంజెక్షన్ చేసుకుంటూ ఉంటే వెహికల్ లైఫ్ అనేది పెరుగుతుంది. ఇంజిన్ ఆయిల్ పెట్టే ఖర్చు కూడా తగ్గుతుంది. 3 సార్లు చేసే సర్వీసు ఒక్కసారి చేస్తే సరిపోతుంది. 3 సర్వీసింగ్లకు ఒక సర్వీసింగ్ చేస్తే సరిపోతుంది. అలాగా అట్లా 2 వీలర్కి 4 వీలర్కి లారీలకి బస్సులకి ఇప్పటివరకు మనం 6 లక్షల వెహికల్స్కి ఈ సుందర్ కార్బన్ యాంటీడోట్ని మొత్తం 16 దేశాల్లో సప్లై చేయడం జరుగుతుంది. BS6 లాంటి వెహికల్ కూడా దుబాయ్లో గవర్నమెంట్ వాళ్ళు ఇంజెక్షన్ కార్లకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలాంటి పొల్యూషన్ లేని వెహికల్స్ కూడా ఈ కార్బన్ యాంటీడోట్ని ఇంజెక్ట్ చేయడం ద్వారా ఇంజిన్ లైఫ్ అనేది పెరుగుతుందన్నమాట. ఇంజిన్ లైఫే కాకుండా పికప్ అనేది కొత్త వెహికల్ మాదిరిగా ఉండి పికప్ అనేది బాగా రావడం జరుగుతుంది. ఇంకా బెనిఫిట్ ఏంటంటే నేచర్లో పొల్యూషన్ రోడ్లపైన 90 కోట్ల వెహికల్స్ అనేవి తిరుగుతూ ఉన్నాయి. ఈ వెహికల్స్ ప్రతి ఒక్క వెహికల్ పొల్యూషన్ వెదజల్లడం జరుగుతుంది. ఇంతకుముందు మానవాళ్ళని చూసుకుంటే లైఫ్ వాల్యూ 100 సంవత్సరాల పైబడి బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటిది ఇప్పుడు లైఫ్ అనేది తగ్గిపోతూ వస్తుంది. లైఫ్ స్టైల్ అనేది మారడం జరిగింది. పొల్యూషన్ పెరుగుతూ వస్తుంది. ఈ 90 కోట్ల వెహికల్స్ అనేది రోడ్లపైన తిరుగుతాం వల్ల పొల్యూషన్ ఎక్కువైపోయి నేచర్ ఇన్బ్యాలెన్స్ అయ్యి క్యాన్సర్ వ్యాధులు కానీ అనేక రకాల వ్యాధులు రావడం జరుగుతుంది ఈ పొల్యూషన్ డిజార్డర్స్ వల్ల. అయితే ఇప్పుడు ఇంజెక్షన్ చేయడం ద్వారా ఈ పొల్యూషన్ అనేది 80% కట్ అయిపోతుంది. 80% ప్లేస్లో ఆక్సిజన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. పొల్యూషన్ కంట్రోల్ చేయాలంటే చెట్లు పెంచాలి. అట్లాంటిది ఈ ఇంజెక్షన్ చేయడం ద్వారా ఒక వెహికల్కి ఇంజెక్షన్ చేస్తే 1000 చెట్లు మనం నాటితో సమానం. నేచర్కి ఆక్సిజన్ రిలీజ్ చేస్తాం. దానిలోంచి కార్బన్ డైఆక్సైడ్ బదులు ఆక్సిజన్ రావడం అనేది ఈ యొక్క అద్భుతమైన సృష్టి అనమాట. ఇది సుందర్ గారు తయారు చేసినటువంటి సుందర్ కార్బన్ యాంటీడోట్ ద్వారా ఆ విధంగా మానవాళికి మంచి చేస్తుంది ఈ యొక్క ఇంజెక్షన్. పొల్యూషన్ కంట్రోల్ చేస్తుంది, ఇంజన్ లైఫ్ పెంచుతుంది, ఇంజన్ ఆయిల్కి పెట్టే ఖర్చు తగ్గిస్తుంది. మనం వెహికల్ అనేది స్మూత్నెస్ పికప్ కానీ దాని యొక్క వెహికల్ని హ్యాపీగా ఉంచి ఇంటర్నల్ సర్వీస్ అనేది మన ఇంజెక్షన్ ద్వారానే చేయడం ద్వారా జరుగుతుందన్నమాట. సో లైవ్లోని మిత్రులు అందరికీ ఈ యొక్క మంచి విషయాన్ని తెలియజేసి మీ యొక్క వెహికల్కి ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసి కార్బన్ యాంటీడోట్ని తీసుకోవచ్చు. మీరు ఇది చాలా సింపుల్, 10 నుంచి 15 నిమిషాలు సింపుల్ సబ్జెక్ట్ అనమాట. ఎవరైనా చేసుకోవచ్చు ప్రతి వెహికల్కి. 2 వీలర్కి అయితే 6,000 కిలోమీటర్ దాకా ఇంజిన్ ఆయిల్ మార్చాల్సిన అవసరం ఉండదు. 20% మైలేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. రోజుకి పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. దానికి ప్రత్యామ్నాయ మార్గంగా 20% మనం ప్రతి 100 రూపాయలు పెట్టే ఆయిల్లో లీటర్కి 20% మనకి మైలేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీని ద్వారా మనం పెట్టే ఖర్చులో వెహికల్ 2 వీలర్కి అయితే 3,000 రూపాయలు ఖర్చు పెడితే అతనికి కనీసం 4,000 రూపాయలు బెనిఫిట్ 500 రూపాయలు ఖర్చు పెడితే వెహికల్కి 4,000 రూపాయల దాకా ప్రాఫిట్ అవ్వడం జరుగుతుంది. అదే కారుకి ఈ 30,000 కిలోమీటర్ల వరకు 20%
మైలేజ్ కౌంట్ చేసుకుంటే ఒక 30,000 రూపాయల దాకా ప్రాఫిట్ అనేది ఈ వెహికల్ ఓనర్కి బెనిఫిట్ అవ్వడం జరుగుతుంది. 20% మైలేజ్ ఇంక్రీజ్ అవ్వడంతో పాటు ఇంజిన్ ఆయిల్ పెట్టే ఖర్చు కూడా మనకి 70% ఖర్చు తగ్గుతుంది. ఒకసారి ఇంజిన్ ఆయిల్ సర్వీస్ చేస్తే ఎంత అవుతుంది సార్ మీకు? 3,000 అవుతుంది. ఓన్లీ ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్స్ అవన్నీ చేంజ్ చేసుకుంటే మొత్తం 3,000 రూపాయలతో అవుతుంది. అదే ఒకసారి పెట్టే ఖర్చు దీనికి చేసుకోవడం ద్వారా మనకి 2 సార్లు పెట్టే ఖర్చు అనేది తగ్గుతుంది. అదొక బెనిఫిట్ అనమాట. అంటే 6,000 రూపాయలు ఇంజిన్ ఆయిల్ పెట్టే ఖర్చులోనే తగ్గుతుంది. ఇంజిన్ లైఫ్ పెరుగుతుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఇంజిన్ లైఫ్ అనేది పెరుగుతుంది. అవును, మనం 3,000 6,000 ఖర్చు పెట్టినా లైఫ్ రావట్లేదు కదా. అవును, ఇంజిన్ నాయిస్ అబ్జర్వ్ చేశారా? స్టార్ట్ చేసినప్పటికీ సగం ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఎంతో ఎలా ఉందో తగ్గిపోతుంది. మీరు అబ్జర్వ్ చేశారు. యాక్చువల్గా ఇంజిన్ నాయిస్ చాలా స్మూత్ అవుతుంది అనమాట. ఈ సుందర్ కార్బన్ యాంటీడోట్ కావాల్సిన వాళ్ళు పైన డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి నేరుగా మీరు కొరియర్ ద్వారా పొందొచ్చు. లేదంటే sundarhealthyworld.com నుంచి ఆన్లైన్ సర్వీస్ ద్వారా ఈ వెహికల్కి మీరే ఇంజెక్షన్ చేసుకోవచ్చు. కేవలం 10 నిమిషాల్లోనే ఇంజిన్ లోపల ఉన్నటువంటి పేరుకున్నటువంటి కార్బన్ పార్టికల్స్ని రిమూవ్ చేసేటువంటి అద్భుతమైన ప్రోడక్ట్ ఈ యొక్క సుందర్ కార్బన్ యాంటీడోట్. యాక్చువల్గా ఈ సుందర్ గారు వాటర్ ఫ్యూయల్ టెక్నాలజీని కూడా, అంటే వాటర్తోనే నీళ్లతోనే కార్ని కానీ బైక్ని కానీ నడిపేటువంటి టెక్నాలజీని కనుక్కోవడం జరిగింది. ఇది అతి తొందరలో 6 నెలల నుంచి 12 నెలల సంవత్సరం లోపల మనకి మార్కెట్లో కూడా మనం చూడబోతున్నాము. 2 వీలర్స్కి అయితే ఒక 3 నెలల్లో కిట్స్ అనేది రావడం జరుగుతుంది. ఆఫ్టర్ జనవరి నుంచి బుకింగ్స్ అనేది స్టార్ట్ అవబోతున్నాయి. అద్భుతమైనటువంటి అవకాశం మనకి ఆటోమొబైల్ రంగంలో ప్రతి ఒక్క వాహనదారుడికి రాబోతుంది. ఇది వెహికల్ యొక్క సీసీని బట్టి అది వాటర్ కిట్ అనేది రావడం జరుగుతుంది. అంటే యాక్చువల్గా 80% వాటర్ 20% ఫ్యూయల్ తోటి ఇది మొట్టమొదటిగా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది నెంబర్ ఆఫ్ వీడియోస్లో మనం సుందర్ గారు చూడడం జరిగింది. వారి కారు కూడా వాటర్ టెక్నాలజీతోనే రన్ అవ్వడం జరుగుతుంది. 2 వీలర్కి అయితే 20,000 నుంచి 25,000కి మనం ఆ కిట్ అనేది కనెక్షన్ చేయడం జరుగుతుంది. అంటే ఒక 2 వీలర్కి వాటర్ కిట్ కనెక్ట్ చేస్తే 1,500 కిలోమీటర్ల దాకా కూడా 1 లీటర్ వాటర్ తోటి మనం రన్ చేసుకోవచ్చు. ఇది వినడానికి అతిశక్తిగా ఉంటుంది. 1 లీటర్ వాటర్ ఏంటి 1,500 కిలోమీటర్ నడవడం ఏంటి అనేది మనం అనుకుంటాము. ఇది వాస్తవం అనమాట. అదే కార్కి అంటే ఇంజిన్ సీసీని బట్టే ఉంటుంది. 1,50,000 దగ్గర నుంచి 5 లక్షలు 6 లక్షల వాల్యూ కూడా ఉంటుంది వాటర్ కిట్. అది కూడా 300 కిలోమీటర్ నుంచి 400 కిలోమీటర్ దాకా 1 లీటర్ వాటర్ అనేది రావడం జరుగుతుంది. 30 లీటర్ల డీజిల్కి కానీ పెట్రోల్ కానీ పెట్టే ఖర్చు 1 లీటర్ వాటర్తోనే దాని ద్వారా మనం బెనిఫిట్ తీసుకోవచ్చు. కమింగ్ సూన్ అది మనకి మార్కెట్లోకి రావడం జరుగుతుంది. పర్లేదండి, మీ టీ అలవాట్లేదు లేదండి, అస్సలు అలవాట్లేదండి. ఇంజిన్ నాయిస్ చాలా స్మూత్ అని చూసారు, అబ్జర్వ్ చేశారు మీరు. యాక్చువల్గా టీ అనేది నేను ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ చేస్తుంటానండి. యాక్చువల్గా
మోటార్ వెహికల్స్ బాడీ పెంచుతున్నారు. అవును, ఎఫిషియన్సీ వాళ్ళ బాడీ తాగితే తగ్గిపోవడమే కదా. అవును. ఇప్పుడు మరి ఇదే కారు మరి ఆ 4 అయితే కారు కంపెనీ అయ్యాలి. కొత్త కార్ల కంపెనీ వాళ్ళు ఏం చేయాలంటే ఇంకా కొత్త టెక్నాలజీని కనిపెట్టాలి, అంతేగాని ఉన్న వెహికల్ని పాడు చేయకూడదు కదా. పాడు చేయడం కాదు, దీన్నే కొనాలనుకుంటారు కంపెనీ వాళ్ళు. ఏం చేయాలి మరి ఆ వర్కర్స్ అంతా ఏం చేయాలి? ఎట్లుంటారు ఇప్పుడు వీళ్ళు దేశం మీద పడి మొత్తానికి చేస్తారు వీళ్ళు. అంటే ఇంజిన్ ఒకటే కాదండి, మన కార్కి ఇంకా చాలా పనులు ఉంటాయి కదా. అయ్యింది కదండి, ఇంజిన్ ఆయన చూస్తేనే కదా కారు తీసేసుకునేది. అవును, ఇంజిన్ మీరు బాగు చేసేయాలనుకుంటారు, మీరు దేశం మీద పడి అన్నిటికీ చేస్తారు. ఇప్పుడు చేస్తారుగా. మరి ఇప్పుడు ఈ అయిపోయేది ఇప్పుడు కొత్తవి వచ్చేది ఇప్పుడు మరి కొత్త వెహికల్స్ వస్తుంటాయి. అంటే ఎంత పోతాయండి మరి ఇది అయిపోతేనే కదా వచ్చేది. ఇంజిన్ ఒకటే కాదు కదా, బండి బాడీలు అవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు మీ నాన్న సంపాదించిన సొమ్ము ఆడే ఉంచితే మరి వెనకొచ్చి ఎవరు ఎదుగుతారండి సొమ్ము. మీరు ఏదో ఒకటి చెప్తే కదా అది అయిపోయి మీరు వెనక వస్తాడు. అదే అంటే పాడు చేయమంటారు. అయితే పాడు చేయమంటారు, ఒక పాడు చేయమని పాడు అయిపోయింది. దీనికి నాకు అర్థం కాదు, అది పైకి అర్థం కాదు. ఇంజన్ పోతేనే బండి తీసి పక్కన పెట్టేది, అన్నీ బాగానే ఉంటాయి. ఇంజనేగా ఒకసారి స్మెల్ ఇందాక పెట్టిన చేయి కాకుండా వేరే చేయి పెట్టి చూడండి సార్. మనకి 70% ఆయిల్ మనం ఇంజెక్షన్ చేయడం జరిగింది. ఆ చేయి కాకుండా వేరే చేయి చూడండి. ఎలా ఉంది సార్ స్మెల్? చాలా తగ్గిపోద్ది. 80% కట్ అయిపోయి దాని ప్లేస్లో ఆక్సిజన్ రావడం జరుగుతుంది. చూద్దాం, మొత్తం బయట నిలబడలేకపోయిన స్మెల్ వచ్చేస్తుంది కదా. మనం ఇప్పుడు టెస్ట్ డ్రైవ్ కూడా వెళ్దాం కావాలంటే బయటికి. పికప్ మీకు అర్థమవుద్ది, మీరు రోజు వాడతారు కదా కార్ని. రోజు వాడే డ్రైవర్ ఉన్నారా? ఏరి ఉన్నా రోజు మీరే రోజు వాడతారా మీరు కారు? డ్రైవరేనా మీరు? వాడరా? ఓకే, మీకు స్పాట్లో తెలుస్తుంది పికప్ అనేది. ఇప్పుడు మనం వెళ్తున్నప్పుడే వితౌట్ యాక్సిలేటర్లో మా బండి మూమెంట్ అనేది తెలుస్తుంది. రైజ్ ఎక్కొచ్చు, అది డస్ట్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు వేద్దామండి, డోర్ తర్వాత వేద్దాం, ముందు తొక్కండి. ఇప్పుడు చూడండి, చేయి పెట్టి చూడండి. ఆ చేయి కాకుండా వేరే చేయి పెట్టి చూడండి. స్మోక్ కట్ అయిపోయింది. స్మెల్ ఎలా ఉంది? దానిలోంచి డీజిల్ స్మెల్ అనేది పోయింది. డీజిల్ స్మెల్ పోయి ఇప్పుడు ఒక ఫ్లేవర్ లాగా ఆక్సిజన్ స్మెల్లే వస్తుంటుంది యాక్చువల్గా. చూడండి, మీరు కూడా చూడండి, ఆ డీజిల్ స్మెల్ అనేది పోయి ఇంత రేట్ చేస్తే ఇంత దాకా అది మొత్తం క్లీన్ అయిపోతుంది. ఒక 3-3 వర్కింగ్ అవర్స్లో ఇంజిన్ లోపల ఉన్నటువంటి ఫస్ట్ అంత ఉండదు, 80% కట్ అయిపోతుంది మొత్తం స్మోక్ అనేది.
తగ్గిద్ది అది కూడా. మొత్తం ప్రతి సెకండ్ బై సెకండ్ ఇది తిరిగే కొంది, వెహికల్ తిరిగే కొంది 3 గంటలు తిరిగిన తర్వాత ఆటోమేటిక్ క్లియర్ అయిపోతుంది అనమాట. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇది ఈ యొక్క కార్బన్ యాంటీడోట్ యొక్క బెనిఫిట్స్ అనేది నా లైవ్లో చేయడం జరిగింది. జస్ట్ 10 నిమిషాల్లోనే వెహికల్ యొక్క వాల్యూస్ని చేంజ్ చేసేటువంటి మంచి అద్భుతమైన ప్రోడక్ట్. సో కావాల్సిన వాళ్ళు సంప్రదించండి. sundarhealthyworld.com నుంచి నేరుగా ఆన్లైన్ ద్వారా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. తీస్తారా, బయట తీస్తారా మీరు? డ్రైవ్ చేస్తారా? ఇక్కడే ఓకే. డోర్ వేసి లైవ్ బయట తీసుకురండి, ఏం కాదు. మీకు లైవ్లో ఒకసారి పికప్ ఎలా చూద్దాం. వితౌట్ ఎక్సలేటర్లో టాప్ గేర్లో రన్ చేయొచ్చు ఇంజెక్షన్ చేసిన తర్వాత వెహికల్ని. రండి రండి, మీరు కూడా ఎక్కండి. ఫుల్గా నలుగురు ఎక్కి ఒకసారి 1 కిలోమీటర్ అలా వెళ్ళొద్దాం.